హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది. ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుందాం మనం ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ మాకు ఉగాది అంటే అక్కంగారుల జాతర. అండ్ 1 year మొత్తం ఎదురు చూస్తాం. మాకు ఉగాది అంటే అక్కంగారుల జాతరే. మేము ఉగాది నెక్స్ట్ డే చేసుకుంటాం ఈ జాతర. అండ్ ఎవరైనా మొక్కుకుంటే వాళ్ళు కడువులు వెళ్తారనమాట. మేము ఆ రోజు మార్నింగ్ కొండ ఎక్కామన్నమాట. అసలు మేము ఎప్పుడు ఇంతవరకు కొండ ఎక్కలేదు. మాతో పాటు మా అమ్మ కూడా ఎక్కిందనమాట. అసలు మా కింద బాగా మా అమ్మ ఎక్కింది. మేము 10 మెట్లు ఎక్కంగానే స్టాప్ అయిపోయినాం. ఇంకా 100 మెట్లు ఉంటాయి. 100 మెట్ల తర్వాత ఇంకా మొత్తం కొండలు ఉంటాయి. దాన్ని ఎక్కుకొని పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే అక్కడ నాగదేవత ఉంటారు. అక్కడ దర్శనం చేసుకొని పోయేటప్పుడు చాలా కష్టంగా పోయినాం, కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా ఈజీగా వచ్చేసి. అందరూ రోడ్డు దారిలో వెళ్తే మేము మాత్రం కొండలు గుట్టలు ఎక్కుకుంటూ ఏమ్మా ఇట్లా రావచ్చు కదా అని అందరూ అడిగినా కూడా లేదంటే ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు ఎక్కుతాం ఇవన్నీ అని చెప్తున్నారు మా వాళ్ళు. చాలా అంటే చాలా స్టంటులు చేసినాం మేము కొండ ఎక్కడానికి. ఇంకా ఈజీగానే దిగినాం. పొద్దునే స్టార్ట్ అయ్యాం కాబట్టి అంత ఎండేం లేదు. ఇంకా రాను ఎండ వచ్చేస్తుందని పొద్దునే స్టార్ట్ అయ్యాం. ఇంకా దిగేసి అమ్మవారి దర్శనం చేసుకుని, దర్శనానికి చాలా టైం పడుతుంది. ఇంకా చేసుకుని ప్రసాదం పెట్టారు ఆ రోజు. ప్రసాదం అన్నం పప్పు ఇలా. ఇంకా బయట వాళ్ళంటే మనకి పోతుండగా మజ్జిగ స్టాల్స్ కూడా పెట్టింటారు. ఎందుకంటే వాళ్ళు కూడా మొక్కుంటారంట. మజ్జిగలు అవన్నీ పెడతారు, తాగొచ్చు మనం. ఇంకా బయట పూల మొక్కలు కూడా ఫ్రీగా ఇచ్చేస్తారు. పూల మొక్కలు అట్లాంటివన్నీ ఉంటాయి. మనం ఫ్రీగా వస్తే వదిలేస్తామా? నేను ఒక 2 పూల మొక్కలు తీసుకున్నా. ఇంకా అలాగే ప్రసాదం అయిపోదన్నమాట. ప్రసాదం చేస్తూనే ఉంటారు రోజు మొత్తం, అసలు అయిపోదు ప్రసాదం. అలా ప్రసాదం తినేసాను. ప్రసాదం మాత్రం సూపర్ ఉంది. ఇంకా ప్రసాదం తినేసాక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. అమ్మ వచ్చేసి ఇంటికి వచ్చేసింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళు ఇంటి దగ్గర కడువులు వెళ్తారంటే ఇంకా అయిపు కొట్టుకొని మళ్ళీ ఈవినింగ్ టెంపుల్కి వచ్చి జాతర అంతా చూసినాం. ఇంకా ఏమంటే ఏంది కొనుక్కోను, ఎందుకంటే మా అమ్మ చెప్తుంది ఏంది కొన్నా నువ్వు తెచ్చి ఇంట్లో పెట్టేదే కానీ వేసుకునేది ఏమి ఉండదు, ఫస్ట్ ఏం కొనుక్కోదని డబ్బులు కూడా ఇవ్వదు మా అమ్మ. అందుకే ఏం కొనలే, మొత్తం అంతా చూసి వచ్చాము అంతే. అసలు ఇంటికి వస్తే ఒళ్ళు నొప్పులు అన్నీ ఉంటాయి అనుకుంటాం, ఏం లేదు, చాలా జాలీగా ఉన్నాం. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, బాగా జాలీగా ఎక్కేసాం. అంతేం అనిపిలే, బాగా ఎక్కాం. ఇంకా మా అమ్మ వద్దు బ్యాగ్లో పెట్టు, ఫోన్ ఎవరైనా ఎత్తేసుకుంటారన్న కూడా చేతిలో పెట్టుకొని అట్లే కొండెక్కిన. మీకోసం వీడియో కోసం. మా ఫ్రెండ్స్ రమ్మంటే రాలేదు, వాళ్ళ కోసం కూడా వీడియో తీసా. ఇంకా మీరు లైక్ చేయాలా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో. అండ్ వీడియో తీయడం మాత్రం చాలా కష్టం, ఎలా తీస్తున్నారో ఏమో అందరూ. అండ్ మీకు ఇంకా అమ్మవారి కథ తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకొని మీకోసం ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా జాతర అయిన నెక్స్ట్ డే మా ఇంటి దగ్గరికి, అంటే మా వీధిలోకి అమ్మవారు వస్తారండి. సాయంత్రం స్టార్ట్ అయింటారు. మా ఇంటి దగ్గరికి అట్లా వచ్చేసరికి నైట్ 1-2 అవుతుంది. కలశం వచ్చేసి ఇక్కడ ఒడియం పోసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారనమాట అమ్మవారు.